హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చిన్న కాదు, చాలా పెద్ద బ్రేకే వచ్చింది. బికాజ్ ఓకే, చాలామంది బ్యాలెన్స్ చేస్తూ ఉండొచ్చు వర్క్ లైఫ్ని, బేబీని అండ్ యూట్యూబ్ ఛానల్ని. నాకు చాలా టైం పట్టింది టు హ్యాండిల్ అండ్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది. తర్వాత అన్ఫార్చునేట్లీ మై చైల్డ్ డెంగ్యూ ఫీవర్. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అండ్ గాడ్స్ గ్రేస్ మై చైల్డ్ ఈజ్ విత్ మీ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. చాలా చాలా క్రిటికల్ పొజిషన్కి వెళ్ళి నా బిడ్డ బతికాడు. అండ్ ఇది అంతా వాటిలో నేను ఛానల్ పెద్దగా ఐ వాజ్ నాట్ అప్ టు డేట్ ఆన్ ఛానల్, not posting any videos, so sorry for that. Now I wanna restart my YouTube journey again. Thank you. And one suggestion, లైఫ్లో కష్టాలు అనేటివి ఉంటాయండి. ఎవ్వరికి కష్టాలు లేకుండా మాత్రం లైఫ్ ఉండదు. మనం అనుకుంటాం మనకు మాత్రమే లైఫ్లో కష్టాలు ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు, దేవుడు నాకు ఒకదాని మీద ఒకటి ఇస్తున్నాడు, ఒకటి అయిపోయిందంటే ఇంకోటి వస్తుంది, ఒకటి అయిపోయిందంటే ఇంకోటి వస్తూ ఉంటుంది. అంటే ఫేస్ దిల్ కమ్ ఏ హ్యాపీ ఫేస్, వీ హ్యావ్ టు గో ఫర్ దట్ ఇన్ లైఫ్. అండ్ ఏదో కష్టాలు ఉన్నాయని చెప్పేసి దిగులుగా కూర్చొని కష్టాలనే తలుచుకుంటూ ఉంటే కష్టాలు పోవు. సో దాని నుంచి మనం కొంచెం ఓపిక తెచ్చుకోవాలి, పోరాడాలి, హ్యాపీ లైఫ్కి ముందర వెళ్తూ ఉండాలి. దిస్ ఈజ్ నాట్ లైక్ వీఆర్ అలోన్ హ్యావింగ్ ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్. మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళకి చాలా డబ్బు ఉంది, వాళ్ళు చాలా లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, దే మైట్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ ఇన్ ద లైఫ్ అనుకోవచ్చు. అట్లా ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరికి స్ట్రెస్